హాయ్ అండి. హాయ్ అండి. సో నిన్నటి ఎపిసోడ్‌లో 'బిగ్ బాస్' మీకు ఎలా అనిపించింది? శాలిని గేమ్ ఆమె స్ట్రాటజీస్ గాని, ఆమె మాటలు గాని షటప్ అంటూ ఉంది గదా! సో ఎలా అనిపించింది? నిజంగా షాలిని అసలుకి తుప్పాస్ గేమ్ ఆడుతుంది. అసలుకి ఆమెకు బ్రెయిన్ ఉందో లేదో మరి ఇంటికాడ మర్చిపోయి వచ్చిందో బిగ్ బాస్కి నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఒక కంటెస్టెంట్తో ఎట్లా మాట్లాడాలో కూడా నీకు అర్థం అవ్వట్లేదా? ఆ? అసలుకి ఏమనుకుంటున్నావు? అసలుకి సరే ఆర్కేకి గేమ్ ఆడనికే రాదు, ఆర్కే చెప్పింది కూడా అర్థం చేసుకోలేడు, సరే ఆర్కేకి ఏం రాదు, అంత మాత్రాన షటప్ 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 అని చెప్పేసి అని అంటున్నావు. నువ్వు అన్నిసార్లు షటప్ అంటుంటే ఆర్కే మంచోడు కాబట్టి ఏమనలేదు. నా సొటోడైతే షర్ట్ ఇప్పేసి నీ ముందర కూర్చుంటాడు. అర్థమవుతుందా? ఏం పిచ్చేషాలు వేస్తున్నావా? నీ మొగుడా అట్లా మాట్లాడుతున్నావు ఆయనతోనే? ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మంచిగా మాట్లాడాలి. ఏం రెస్పెక్ట్గా మాట్లాడుతుండు, నీ ముందు కూడా రాకుండా మరి మాట్లాడుతుండు. అట్లాంటప్పుడు నువ్వు ఒక రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి. అంతేగాని అంతమంది కంటెస్ట్లు ఉంటుండ్రు, అంతమంది జడ్జెస్ ఉండరు, వాళ్ళ ముందర ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. అసలుకి తలపొగరేమన్నా నెత్తి మీదకి ఎక్కిందా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నాకు తెలిసినంత వరకు అయితే ఆర్కే గారికి గేమ్ రాదు. నేను ఇంతకుముందు చాలా వేస్ట్ అని చెప్పేసి నాకు అనిపించింది. కానీ ఒక ఆడపిల్లతో మాట్లాడుతున్నప్పుడు ఏ వేలో మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలని చెప్పేసి నాకు ఈ నిన్నటి ఎపిసోడ్ అయితే 100% మంచిగా అనిపించిండు. శాలిని నువ్వు షటప్ అని చెప్పేసి అంటున్నావు కదా, సరే నువ్వు బిగ్ బాస్ హౌస్లకు మేము నీకు ఓట్ లేకుండా నేను షటప్ అని చెప్పేసి బయటకు ఉంచుతాం. నేను అందంగా ఉంటే చాలు, అందంతో పాటు ఓ మేనర్స్ ఉండాలి, ఒక ఏమంటారు ఓ ఆడపిల్లలాగా ప్రవర్తించాలి. అట్లా అట్లా ఉండకపోతే మాత్రం నిజంగా నువ్వు అంత వేస్ట్ది అసలు ఎవరిది లేదు. అసలు నువ్వు ఆడిన గేమ్లు ఏమున్నాయి చెప్పు? ఈ షటప్లు, అమన్ గాడి మీదకి వెళ్ళడం, ఇట్లా నిన్ను పెట్టుకుంది ఒక లవ్ ట్రాక్ ఆడినిక లోపల, అది కూడా నీకు చేతన అవుతలేదు. ఇంకా నువ్వు ఎందుకు చెప్పు? ఏదో అందంగా ఉంది అప్పుడప్పుడు నడుము చూపిస్తా అని చెప్పేసి నేను లోపల ఉంచుకుంటారు, కానీ లేకపోతే దెన్ గో అని చెప్పేసి బయటకు పంపించేస్తాను నేను. సో అమన్ గేమ్ ఎట్లా అనిపిస్తుంది? అమన్ అయితే చాలా కంత్రి ఎదవా నిజంగా. వాడు ఏందనంటే వాడి మైండ్లో కొంచెము హైదరాబాదీ లాంగ్వేజ్లో మాట్లాడి కొంచెం అందరికీ మంచిగా ఉండేటట్టు, అంటే జడ్జెస్తోని కొంచెము వాళ్ళు ఏదైనా జోక్ వేసినా నవ్వాలి, వాళ్ళు ఏం చేసినా అంటే వాళ్ళకి కొంచెము ఇట్లా ఇవ్వాలని చెప్పేసి మనం ట్రై చేస్తుండు. కాకపోతే అంత తుప్పాస్ గేమ్ ఆడుతాడు, మైండ్ గేమ్ మ్యాండ్ గేమ్ అంటాడు, కానీ అసలు వాడు మైండ్ లేకుండానే ఆడుతుండు. అసలుకి నిజంగా అమ్మని ఎక్కువ రోజులు ఉండడు లోపల, ఏదో చేద్దామని చెప్పేసి అని అంటుండు. వాడేమంటారు యాక్టర్ అని చెప్పేసి అని అంట. అసలు కనుక యాక్టింగే రావట్లేదు, మొత్తం దొంగ గేమ్. ఆ రోహిత్తో పెట్టిన గేమ్ ఏం గేమ్ అసలుకి? అది ఫిజికల్ టాస్క్ అంటే ఇవి అమన్ గాడు వాళ్ళకి ఏం డబ్బులు కట్టి వచ్చిన బిగ్ బాస్ నాకు అర్థం అవ్వట్లేదు. కానీ వాళ్ళు ఒక్కసారి ఏమంటారు గేమ్లో స్టాప్ అన్న తర్వాత ఆగిపోతారు. స్టాప్ అన్న తర్వాత కూడా బస్తలు తీసి లోపల వేస్తున్నారు, వాళ్ళకి మళ్ళీ జడ్జెస్ సపోర్టు. ఏంది పిచ్చేషాలు వేస్తారు అసలుకి. మీ సరే అగ్ని పరీక్ష మీ చేతిలో ఉంటుంది, బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఓట్లు మా చేతిలోనే ఉంటుంది కదా. ఎవరిని ఉంచాలో ఎవరిని బయటికి తీసుకురావాలో మాకు మొత్తం తెలుసు. సిస్టర్ గేమ్ ఎలా అనిపిస్తుంది? షష్ఠి అసలుకి నాకు షో ఆఫ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి చూస్తుంటే మన ఏదో మైండ్ గేమ్లో గెలిచింది, కొంచెం మైండ్ ఉందని చెప్పేసి అనిపించింది. మళ్ళీ నిన్న మన ఎపిసోడ్ చూస్తే మొత్తం డల్ అయిపోయింది. ఏమంటారు మైండ్ అబ్సెంట్ బాడీ ప్రజెంట్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మనం చూస్తుంటుంటే. శాలిని అలాగే సిస్టర్ వీళ్ళిద్దరు స్ట్రాటజీస్ కానీ వీళ్ళిద్దరు గేమ్ కానీ ఎలా? వాళ్ళు అసలు బయట నుంచి అసలు ఫ్రెండ్సే కదా, వాళ్ళు లోపలికి వచ్చేసేసి ఏదో మాట్లాడుకొని అది అని చెప్పేసి, అంటే ఈ ఆర్కేతో గొడవ అవుతున్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ మా మధ్యలో కన్వర్జేషన్ ఉంటా అని చెప్పేసి అని అంటారు. ఏదో ఫ్రెండ్షిప్ క్యారెక్టర్ని బుల్ చేద్దామని చెప్పేసి చూస్తుందో. కాకపోతే అపూర్వని ఎట్లయితే మన అపూర్వనో సృష్టి ఎట్లయితే వాటర్ టాస్క్లు ఎట్లయితే పడేసిందో నాకు తెలిసి కొంచెం కంట్రీలాగా అనిపిస్తుంది. కాకపోతే ఇట్లాంటి కంట్రీలో బిగ్ బాస్లకు కావాలి కాబట్టి ఓకే పర్లేదు. సో అపూర్వని అందరూ టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా హౌస్? అదే బిగ్ బాస్ అగ్రికల్చర్. మరి ఆమె ఏమైనా గేమ్ ఆడితే ఎవరు టార్గెట్ చేయరు, ఆమె ఏం గేమ్ ఆడతలేరు. బాయ్స్లో చూసుకుంటే ఆర్కే, గర్ల్స్లో చూసుకుంటుంటే అపూర్వ. అసలుకి ఏమని అంటే నా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తాను, నా టైం వచ్చినప్పుడు నేను చూపిస్తా అంటుంది. మరి ఎలిమినేషన్ అయిన తర్వాత చూపిస్తుందేమో అమ్మ టైం మరి. ఓకే, సెలబ్రిటీస్లో కొంతమంది పేర్లు వినిపిస్తాయి కదా, ముఖేష్ గౌడ్ అని చెప్పేసి. సో ముగ్గుడంటే మంచి హీరో, మరి ఆయన వస్తే ఎట్లుంటుంది అంటారు? నాకైతే నెక్స్ట్ ఒక అమర్దీప్ లాగా అనిపిస్తున్నాడు మనోడైతే. ఎందుకనంటే ఆ బాడీ అయినా సరే, ఆ మైండ్ గేమ్ అయినా సరే, సీరియళ్ళలో చాలా రకరకాల వేషాలు వేసి ఉండొచ్చు కదా. సో బిగ్ బాస్లో సర్వైవ్ అవుతాడని చెప్పేసి అనిపిస్తుంది. నాకు తెలిసి టాప్ 7 కంటెస్టెంట్లో మనోడు ఉంటాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు, కొంచెం తెలివి పెట్టి ఆడతాడు కాబట్టి సో బెస్టే నాకు తెలిసినంతవరకు అయితే. సీరియల్ హీరో అయిన దేవ్జాని కూడా వస్తున్నారు. సో ఆమె ఎలా ఉంటుంది అంటారు వస్తే? ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది, మా అంటే ఓ 2-3 వీక్లో ఉంటుంది, తర్వాత బాయ్ బాయ్ బిగ్ బాస్ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకు గేమ్ అది మంచిగా ఆడి విన్నర్ అయ్యే ఛాన్సెస్ లేవంటారా మరి? ఆ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే నాకు అట్లా అనిపించలేదు అసలు. నాకు తెలిసినంతవరకు అయితే ఎవరన్నా సెలబ్రిటీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే రామ్ ప్రసాద్ అయినా సరే, ఆ పొట్టి నరేష్ అయినా సరే,
ఇమాన్యుల్ లాగా ఏదైతే గత సీజన్ ఇమాన్యుల్ మనల్ని ఎంటర్టైన్ చేసిండో మళ్ళీ ఈ సీజన్ నాకు తెలిసినంత వరకు అయితే మన వాళ్ళు ఇద్దరు అయితే సో కడుపు పని నవ్విపిస్తారని చెప్పేసి అనిపించింది. సో వాళ్ళు కంపల్సరీ బిగ్ బాస్కి కావాలి. అంతమంది అగ్ని పరీక్షలో బోరింగ్ కంటెస్ట్ల మధ్యలో ఒక ఎంటర్టైన్మెంట్ పుట్టించేదంటే వీళ్ళిద్దరే కాబట్టి వాళ్ళు కంపల్సరీ బిగ్ బాస్కి అవసరం. సో ఈసారి అగ్ని పరీక్ష ఎట్లా అనిపిస్తుంది? చాలా బోరింగ్ అనిపిస్తుంది, చాలా డల్నెస్ అనిపిస్తుంది. ఎవరినైనా అమ్మాయినైనా చూసి అమ్మాయికైనా సపోర్ట్ చేద్దామంటే ఎవరు బాగాలేరు, అందరు కర్రెగా ఉండరు. కొంచెం ఒక అమ్మ బాగుంది కానీ షాల్ని, ఆమెకి ఏమంటారు పొట్టి పొట్టి డ్రెస్లు వేసి ఇంప్రెస్ చేద్దాం అనుకుంటుంది కానీ ఆమె దృష్టి మొత్తం నవదీప్ మీద అభిజిత్ మీదనే. అట్లాంటి వాళ్ళు మాకెందుకు, వాళ్ళని కూడా మేము ఎలిమినేట్ చేస్తాము. సో సపోర్ట్ కోసమా మీ దృష్టి వాళ్ళిద్దరి మీద ఉంటుంది జడ్జెస్ మీద? అంతే కదా, ఇప్పుడు టాలెంట్ లేని వాళ్ళు సపోర్ట్ ఎత్తుకుంటారు. ఇప్పుడు మా షాల్నికి టాలెంట్ లేదు కాబట్టి ఆమె సపోర్ట్ కావాలి. అంతకుమించి ఎక్కువ చేస్తే బయటికి పంపించేస్తారు. టాలెంట్ లేదంటారు, చోటా బయట పడదామా అంటున్నారు కదా చాలా మంది షాలిని చూసి. చోటా ప్యాకెట్ బాడా ధమాకా, పిట్ట కొంచెం కూతగనం అంటే ఆర్జే చరణ్, అర్థమవుతుందా? ఈ షాలిని కాదు. షాలిని ఎట్లా అంటే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని మనల్ని అలరించే వరకే, అంతకుమించి ఆమె చేసేది ఏం లేదు. ఆమె అగ్ని పరీక్షలనే ఏం చేయలేకపోతుంది, ఇంకా బిగ్ బాస్లో పోయి ఏం బీకేస్తుంది అంటే? ఆమెను అగ్ని పరీక్షల నుంచి ఎలిమినేట్ చేయొచ్చు కదా, అట్లా చేయరు. ఎందుకనంటే అభిజిత్కి అమ్మాయిలు కావాలి కాబట్టి. సో ఈరోజు ప్రోమోలో చూసుకున్నట్టయితే ఇప్పుడు చరణ్ స్మార్ట్ అని చెప్పేసి తీసేశారు కదా, సో అదెలా అనిపిస్తుంది? మిథిలేష్ గాడు, షష్ట్రియా అపూర్వనామా, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరు అపూర్వ. నిజంగా వీళ్ళిద్దరు కంట్రీలు అసలుకి. ఒక చోటా ప్యాకెట్ బడా ధమాకా కాబట్టి అట్లాంటి వాడు ఉంటే వీళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. సో ఆర్జే చరణ్ ఫ్యాన్సే మేము. సో ఈరోజు కాకపోయినా సరే రేపు బిగ్ బాస్లో అయినా దొరుకుతుంది ఒక రివెంజ్ అనేది. సో మేము తీసుకుంటామని చెప్పేసి అనిపిస్తుంది. నాకు తెలిసి ఆర్జే చరణ్ అయితే అస్సలు వదిలాడు. మనోడు కాముషి ఉంటేనే మన మిథిలేష్ని ఏమన్నాడు, నాకు కూడా నీకు మైండ్ లేదనిపిస్తుంది బ్రో, బుద్ధి లేని అనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడు. సో ఛాన్స్ ఇచ్చినప్పుడు అంత మాట్లాడిండు. ఒకవేళ ఛాన్స్ వస్తే మిథిలేష్ని తొక్కేస్తాడని చెప్పేసి నాకు అనిపిస్తుంది.